మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కర్పూరం మోకాల నొప్పుల్ని తగ్గిస్తుందా అని చాలా మంది కామెంట్స్ చేశారు. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. డెఫినెట్గా అండి, కర్పూరం మోకాల నొప్పుల్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది చాలా మంచి పెయిన్ రిలీఫ్ అనమాట. ఇది ఎలా యూజ్ చేస్తాము, చాలా వరకు అందరికీ రకరకాల ఆయిల్లో మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక పద్ధతిలో అప్లై చేస్తే కర్పూరము 100% మోకాల నొప్పులు చాలా రిలీఫ్ ఉంటాయి. అది ఎలా అంటే, ఫస్ట్ మనం మోకాల నొప్పులు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం, అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుంటే, కొన్ని కేసెస్లో అధిక బరువు ఉండడం వల్ల, కొంతమందిలో B12, డి విటమిన్, ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మోకాల నొప్పులు వస్తాయి. ఇప్పుడు ఒకవేళ కాల్షియం తక్కువ ఉందనుకోండి, నువ్వుల లడ్డు కానీ, లేదంటే మునగాకు కానీ, బచ్చల కూర కానీ, వీటిలన్నింటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఆవు పాలలో ఈ కాల్షియంని మనము ఈ ఫుడ్ రూపంలో తీసుకుంటే సప్లిమెంట్ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మోకాల నొప్పులు పోతాయి మనకి. ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల మోకాల నొప్పులు వచ్చాయనుకోండి, ఫూల్ మకానా కానీ, లేదంటే వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, లేదంటే పంకిన్ సీడ్స్ కానీ, వాటర్ మిలన్ సీడ్స్ కానీ, ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల B12 సంపూర్ణంగా దొరుకుతుంది. కొంతమందిలో డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందనుకోండి, వాటిలో మనం మష్రూమ్స్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, అండ్ స్పెషల్లీ కౌ ఘీ తీసుకోవచ్చు. లేదంటే మనం మంచిగా ఈ బచ్చల కూర, మునగాకులో, మునక్కాడలో కూడా డి విటమిన్ ఎక్కువ ఉంటుంది. మనం రెగ్యులర్గా తీసుకుంటే డి విటమిన్ డెఫిషియన్సీ పోతుంది, ఆటోమేటిక్గా మోకాల నొప్పులు పోతుంది. ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఒకవేళ మోకాల నొప్పులు వచ్చాయనుకోండి, దానికి మనం ఎండు ఖర్జూరం కానీ, అంజీర్ కానీ, బ్లాక్ కిస్మిస్ కానీ, మనము క్యారెట్, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ కానీ, దానిమ్మకాయ కానీ, ఇవన్నీ తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ పోతుంది. చూసారా, 4 డెఫిషియన్సీస్ వల్ల కూడా మోకాల నొప్పులు అధికంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 4టిని మనం సంపూర్ణంగా ఈ ఆహార నియమాలు తీసుకుంటే ఖచ్చితంగా మనకి తగ్గుతాయి. ఒకవేళ అధిక బరువు ఉన్నారనుకోండి, అధిక బరువు ఉండడం వల్ల కూడా మోకాల నొప్పులు వస్తాయి. అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చు? క్రమంగా మనం తినే క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల బరువు పెరిగామనుకోండి, క్వాంటిటీ తగ్గించండి, టైంకి తినండి, వాటర్ కన్జంప్షన్ చాలా వరకు మంచిగా తీసుకుంటే, నిద్ర తొందరగా పడుకుంటే ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం. ఒకవేళ అధిక బరువు ఉంటే మోకాల నొప్పులు పోతాయి. ఒకవేళ లేదు, మనం బరువు లేము, కాల్షియం డెఫిషియన్సీస్ ఏమీ లేవు, మోకాళ్ళు అరిగాయని చెప్తున్నారు, లేదంటే మధ్యలో లిక్విడ్ లేదంటున్నారు, దానికి ఏం చేయాలంటే 100% మీరు అప్లై చేసి చూడండి. ఇలాగా మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. అది ఎలా చేయాలంటే, మనం ఫస్ట్ కర్పూరం అప్లై చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే, అవిసె విత్తనాలు ఉంటాయి కదా, అవిసె విత్తనాల్ని మనం పౌడర్ చేసుకొని, దాన్ని మధ్యాహ్నం లంచ్ తర్వాత కానీ, డిన్నర్ తర్వాత కానీ, పావు స్పూన్ మజ్జిగలో కానీ, హాట్ వాటర్లో కానీ కలుపుకొని తీసుకోండి. అది ఇంటేక్ తీసుకోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటాయి అవిసె విత్తనాలు. అదే ఎక్స్టర్నల్ అప్లికేషన్, మనం కర్పూరం అప్లై చేసడానికి ముందు అవిసె విత్తనాల పౌడర్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కలిపేసేయండి. ఆ కలిపిన దాన్ని ఒక ఐస్ ట్రేలో వేసుకోండి. అలా ఐస్ క్యూబ్ ప్రిపేర్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాక ఆ ఐస్ క్యూబ్ని తీసుకొని మోకాల కింద భాగంలో, పై భాగంలో మసాజ్ చేసుకోండి. చాలా మంది మోకాల నొప్పులు కానీ, ఎక్కడైనా నొప్పులు వస్తుంటే తడిగుడ్డ కట్టేస్తూ ఉంటారు, చాలా వరకు నొప్పులు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఐస్ క్యూబ్స్ అప్లై చేసినా కూడా చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్. ఆ ఐస్ క్యూబ్ని అవిసె విత్తనాల పౌడర్తో చేసామనుకోండి, 100% చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటాను, ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ఒకసారి ప్రిపేర్ చేయించి నేను ఒక పేషెంట్ కూడా అప్లై చేయడం కూడా చూపించాను. అలాగా మనం అవిసె విత్తనాల పౌడర్ని వాటర్లో కలిపేసి దాన్ని ఐస్ ట్రేలో వేసేసుకొని, అలా ప్రిపేర్ చేసిన ఐస్ క్యూబ్ని మంచిగా మోకాల దగ్గర అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా వీడియోలో, కర్పూరం. మన క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె ఉంటుంది కదా, ఆముదం నూనె బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. ఆముదం నూనెలో మనం కర్పూరం బిళ్ళలు 10-15 బిళ్ళలు వేసేసి, కొద్దిగా ఒక 100 ml ఆయిల్లో అలా వేసేసిన తర్వాత ఒక 15 నిమిషాల్లో కరిగిపోతుంది. ఆ ఆయిల్ని తీసుకొని మంచిగా మన మోకాల కింద భాగంలో, పై భాగంలో మంచిగా అప్లై చేయాలి. ఫస్ట్ మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కారణం మోకాల కింద భాగంలో నరాలు బాగా, మనం గమనించండి, మోకాల నొప్పులు ఉన్నాయి మీకు అయితే మోకాల కింద భాగంలో ఇలా మసాజ్ చేసుకోండి, కొద్దిగా నాట్స్ అనిపిస్తాయి నరాల దగ్గర, టైట్గా ఏదో పట్టేసినట్టు, ఒక నరం మీద ఒక నరం పడితే ఒక ఘాట్లు పట్టినట్టు ఉంటాయి. ఆ ఘాట్లన్నీ రిలీజ్ చేయాలి. అప్పుడు ఈ మన ఆముదం నూనెలో కర్పూరం కలిపి పెట్టాం కదా, అది మోకాల కింద భాగంలో ఉన్న నాట్స్ని రిలీజ్ చేసుకోవాలి. దాని తర్వాత పై భాగంలో మంచి మసాజ్ చేసుకోవాలి. ఈ సెన్సరీ నర్వ్స్ చాలా స్టిమ్యులేట్ అవుతాయి, చాలా రిలీజ్ అవుతుంది మనకి పెయిన్. 100% అండి. చాలా మంది కామెంట్స్లో చెప్పాను, నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను మన ఆముదం నూనెలో, లేదంటే నువ్వుల నూనెలో కూడా అప్లై చేయమంటాను. కానీ నువ్వుల నూనెలో కన్నా కూడా కర్పూరంలో, మన ఆముదం నూనెలో కర్పూరం కలిపి రాస్తే చాలా రిలీఫ్ ఉంటుంది మనకి. క్రానిక్ పెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడి కిడ్నీ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏదైనా ఎవరైనా వస్తున్నారు గెస్ట్లు అన్నా సరే, ఆ నొప్పి తట్టుకోలేక పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్లు వేసి
ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి పెయిన్ కిల్లర్స్‌కి దూరంగా ఉంచి, మనం హ్యాపీగా ఇంట్లో వితౌట్ సింగిల్ మన ఆయిల్ మనం ఇంట్లో ఎలాగో ఉంటది. ఆముదం నూనె మామూలుగా తలకు రాసుకోవడానికి మనం ఎట్లో పెట్టుకుంటాం. అదే ఆముదం నూనెలో కర్పూరం ఎలాగో తెప్పించేసింది ఏసేసి, మంచిగా మోకాళ్ళ కింద భాగంలో, పై భాగంలో రాసుకోండి. 100% రిలీఫ్ ఉంటది. అండ్ దాంతో పాటు అధికంగా బరువు ఉంటే బరువు తగ్గాలి కంపల్సరీ. అండ్ కాల్షియం గానీ, బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ డెఫిషియన్సీ ఉంటే ఇది మనం అనుకున్నాం గదా! స్టార్టింగ్‌లోనే వీడియో చెప్పేసాం గదా! ఫస్ట్ వీడియోలోనే ఫుడ్‌లో ఎలా తీసుకోవాలి, అవి తీసుకుంటూ ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే 100% రిలీఫ్ ఉంటదండి. సో, కాబట్టి ఎక్కువ చింతించాల్సిన అవసరం లేనే లేదు. మోకాళ్ళ నొప్పులుంటే ఈజీగా తగ్గించుకోవచ్చు. అండ్ ఏదైనా ఆయిల్ చెప్పామనుకోండి ఎక్కడ కొనాలి అని కంగారుంటది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసే ఆయిలే. దానికి ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటది. సో, అవిసె విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్‌ని మంచిగా మోకాళ్ళ పై భాగంలో, కింద భాగంలో మసాజ్ చేసి, ఒక తడి క్లాత్ తీసుకొని జిగురు జిగురు అయిపోతది ఆ పార్ట్ మనం మసాజ్ చేసుకున్నాక. అవిసె విత్తనాల పౌడర్ ఉంది కాబట్టి. తడి క్లాత్‌తో మంచి తుడిచేసుకొని, దాని తర్వాత ఈ ఆయిల్‌ని మంచిగా రాసుకున్నామనుకోండి చాలా రిలీఫ్ ఉంటది. సో, ఖచ్చితంగా కర్పూరం 100% తగ్గిస్తది. కానీ అది యూజ్ చేసే విధానం మనం ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మాత్రం రిలీఫ్ ఉంటది. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.